సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ కోసం వెళ్లి ఏకంగా 5గురు ప్రాణాలు కోల్పోయారు. మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాం చూడటానికి 7గురు యువకులు వెళ్లారు. సెల్ఫీ కోసం డ్యాంలోకి యువకులంతా దిగారు. అయితే ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని 7గురు డ్యాంలోకి దిగారు. ప్రమాదవశాత్తు 7గురు డ్యాంలో కొట్టుకుపోయారు. అయితే స్థానికులు 2ని కాపాడారు. 5గురిని మాత్రం కాపాడలేకపోయారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఒక మృతదేహాన్ని వెలికితీశారు గజ ఈతగాళ్లు. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది. హైదరాబాద్లోని ముషీరాబాద్ ప్రాంతం నుంచి యువకులు కొండపోచమ్మ సాగర్ డ్యాంను చూడటానికి వెళ్లారు. అయితే చనిపోయిన వారంతా 20 ఏళ్లలోపు వారని అధికారులు చెప్పారు. ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతీన్ మృతి చెందగా మృగాంక్, ఇబ్రాహీం ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి ముందు యువకులు తీసుకున్న వీడియోలు, ఫోటోలను పోలీసులు రిలీజ్ చేశారు. అంతవరకు వారంతా సరదాగా ఉన్నారు. బైకులపై వెళ్తూ సెల్ఫీలు తీసుకున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత కూడా స్నానాలు చేస్తూ వీడియోలు షూట్ చేసుకున్నారు. అయితే కేరింతలు, ఈలలు, ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ చాలా సరదాగా గడిపారు. కానీ ఊహించని విధంగా మృత్యు వాళ్ళని వెంటాడింది. ప్రాణాలతో బయటపడిన ఇద్దరు కన్నీరు మున్నీరవుతున్నారు. గంట క్రితం వరకు తమతోనే ఉన్న స్నేహితులు, కేరింతలు కొట్టిన స్నేహితులు ఇక కనిపించరనే విషయాన్ని నమ్మలేకపోతున్నామని అంటున్నారు. ఇక ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలకు ఆదేశించారు. జిల్లా అధికారులు దగ్గర ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యువకుల మృతిపై వారి బంధువులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఇంటి నుంచి వెళ్లడం చూస్తామని, ఇంతలోనే ఇలా జరగడం బాధాకరమని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్లో అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. ఇప్పటికే కొండపోచమ్మ సాగర్లో కొట్టుకుపోయిన వాళ్ళని గజ ఈతగాళ్ళు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఒకరి మృతదేహం కూడా లభ్యమైనట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? అఖిల, ఉదయం 11 గంటలకు ఎక్కడైతే కొండపోచమ్మ సాగర్కు ముషీరాబాద్ నుంచి వచ్చారో 7గురు యువకులు ఆ తర్వాత సెల్ఫీ దిగే సమయంలో మనం చూడొచ్చు విజువల్. ఇప్పుడు మాత్రం ఒక డెడ్ బాడీని బయటకు తీయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఆ ప్రాంతానికి మాత్రం మీడియాను కూడా వెళ్ళనీయకుండా గజ ఈతల సాయంతో మాత్రము ఆ పోలీసులు గల్లంతైన వారి డెడ్ బాడీల కోసం కావచ్చు, లేకుంటే ఎవరెవరు ఎక్కడెక్కడ వచ్చారో అని చెప్పి కూడా ఎవరైతే ఇద్దరు గల్లంతై నుంచి బయటకు వచ్చారో వాళ్ళ ప్రాణాపాయ నుంచి కోలుకున్న వారందరూ కూడా వివరాలు అడిగారు. ఎంత దూరం వెళ్ళారో, ఆ దూరం నుంచి వాళ్ళు ఎప్పుడైతే సెల్ఫీ తీసుకుంటే ఎంత దూరం వెళ్ళారో, ఆ ప్రాంతంలో పడ్డప్పుడు ఒకరిని పట్టుకున్నారా, లేకుంటే ఏం జరిగిందనే విషయాలు కూడా వివరాలు కొనుక్కునే ప్రయత్నంలో మాత్రం పోలీసులు నిమగ్నమని చెప్పవచ్చు. అఖిల, దాంతోపాటు మనం ఇక్కడ డ్యాం ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఉదయం హైదరాబాద్ నుండి ముషీరాబాద్ నుంచి ద్విచక్ర వాహనాల ద్వారా 4 బండ్ల మీద 7గురు మాత్రం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాని తర్వాత మధ్యలో 2 చోట్ల కూడా టీ తాగారు, ఒక దగ్గర టిఫిన్ చేశారని కూడా తోటి స్నేహితుల ద్వారా కొంత మనకు సమాచారం అయితే వచ్చింది. దాంతోపాటు ఇక్కడికి వచ్చినాక జిల్లా ఎస్పీ అనురాధ ఆధ్వర్యంలో మాత్రం పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ఉదయం 12 గంటల నుంచి ఇప్పటి వరకు సాయంత్రం 5 కావస్తున్నా కానీ ఒక్క డెడ్ బాడీ మాత్రమే ఇప్పుడే 2-3 నిమిషాల క్రితమే మాత్రం వాళ్ళు ఒడ్డుకు చేర్చగలిగి గజ ఈతగాళ్లతో పాటు మిగతా 4గురి కోసం మాత్రం గాలింపు ముమ్మరం చేశారు. అదేవిధంగా ఎన్డీఆర్ బృందాలు, తర్వాత రెస్క్యూ టీంకి సంబంధించిన హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి కాసేపట్లో కూడా 4గురు గల్లంతైన శవాల కోసం మాత్రం పూర్తిగా అక్కడికి లోపలికి వెళ్ళి రెస్క్యూ టీం ద్వారా వాళ్ళు బయటకు తీసే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. అఖిల, మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో దాదాపు ఇక్కడ మనం కొండపోచమ్మ సాగర్లో దాదాపు 1.5 TMC వాటర్ ఉన్నాయి. నిజంగా వీళ్ళంతా కూడా ఒకవేళ అలలు వచ్చినా కొంత పోతే
దాదాపు 500 మీటర్ల కంటే ఎక్కువ పోయే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత చెట్లు కానీ లేకుంటే బండరాలు కానీ ఇతర దీనికి సాగర్ డ్యాము నిర్మాణం జరిగినప్పుడు కొంత ఈ లోపల ప్రాంతంలో ఇక్కడ చిక్కుకునే అవకాశాలు ఉంటాయి కనుక ఆ దిశగా మాత్రం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పవచ్చు. దీంతో పాటు కొండపోచమ్మ సాగర్ ప్రాంతానికి మాత్రము భారీగా హైదరాబాద్ నుంచి ఎవరైతే గల్లంతయ్యారో 5 సంబంధించిన వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఆ స్థానికులు ఉన్నారు, స్థానికులు కూడా చూడడం జరిగింది. దాంతోపాటు మిగతా వారిని పలకలు చూద్దాం. అసలు ఈ ప్రాంతంకు ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఆ తూంపు నర్సయ్య ఉన్నాడు. అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, మీకు ఎట్లా తెలిసింది? నాకు ఇప్పుడే ఇక్కడున్న పోలీసు వాళ్ళు చెప్పారు 12:05 ఈ సంఘటన జరిగింది. జరగగానే సీఎం ఆఫీస్ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సీఎం ఆఫీస్ నుంచి మాకు ఎలక్షన్ అన్న నేను ఇద్దరం ఒక మీటింగ్ ఉంటే అక్కడి నుంచి కాల్ వచ్చింది. పోయి మీరు కూడా జరుగుతుంది స్విమ్మర్స్ హైదరాబాద్ నుంచి కూడా పంపిస్తున్నాం. సిద్దిపేట స్విమ్మర్స్ ఆల్రెడీ వచ్చారు, వాళ్ళే పోయింది. కానీ ఫస్ట్ టైం ఇట్లా 5 మందితోని ఇక్కడికి వచ్చి ఇట్లా జరిగిన సంఘటన అయితే ఇదే మొదటిసారి. ఇంతకుముందు ఒక్కరు ఇద్దరు అట్లా జరిగింది. కానీ ఇటువంటివి జరగకుండా ఇప్పుడే మేము సిపి గారితో కూడా మాట్లాడినాం. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఏమంటారు సెక్యూరిటీ అంటే లోపలికి పిల్లలు దిగకుండా, ఎందుకంటే ఇది చూడాలని అందరికీ ఆశ ఉంటుంది కానీ లోపల దిగకుండా అది ఏ విధంగా తొందరనే ఒక మీటింగ్ కలెక్టర్ ఈ సిపి గారితో మేము మాట్లాడి మళ్ళీ ఒకసారి ఇది ఇట్లా కాకుండా కూడా ఎవరు పిల్లలు కిందికి దిగకుండా కూడా ఆ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చిన మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో సొంత ఇద్దరు అన్నదమ్ములు, ఇంకో ఫ్యామిలీలో కూడా ఇద్దరు అన్నదమ్ములే, వాళ్ళే నాట వాళ్ళకు జీవనోపాధి ఒక ఫోటో స్టూడియోలో పనిచేస్తారని చెప్తుంది. ఎందుకంటే ఉన్న ఇద్దరు కొడుకులు పోయినా వాళ్ళ బాధ చూస్తుంది, చాలా ఇబ్బంది ఉంది. చూడొచ్చు, నిజంగానే మీరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా మన మామూలు మీడియానే కావచ్చు వేరే వాళ్ళని రానియారు. నిజంగా విద్యార్థులు ఈ రోజు సెలవు దినంలో ఇక్కడికి రావడము, సంక్రాంతి సెలవు ప్రకటించిన రోజు ఈ ప్రమాదం ఘటన జరిగింది. దీంతో పాటు ఏ విధంగా దీన్ని వ్యక్తం చేసే పరిస్థితి? చూస్తుంటే వాళ్ళ ఏడుస్తుంటే వాళ్ళ ఇద్దరం ఒక దగ్గరనే ఉన్నాం. అనగానే మేము వచ్చేసినాం. ఎట్లా చేద్దాం, సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్ వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఎవరన్నా పానంతో ఉంటే బతికియాలి ఏ రకంగా అయినా సరే అని ఆ రకంగా చెప్తే మేము ఇరిగేషన్ ఈ మల్లయ్య సార్కి చెప్పిన, ఏందా 5 చచ్చిపోయారు, మీరు ఎక్కడున్నా నువ్వు ఇన్ఛార్జి ఈ మా ఇరిగేషన్ ఎట్లుంటుంది ఇది? లేదు సార్ మేము ఇటు అటు సెక్యూరిటీ పెట్టినా గోడల పొంటి ఎక్కి వస్తున్నారు అనే మాట చెప్తున్నారు. దయచేసి మీరు అందరు చూడొచ్చు, నిజంగా ఇదంతా కూడా ఇక్కడ సోహెల్కి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పుడిప్పుడే ఇక్కడ చేరుకోవడం జరిగింది. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా చాలా మందికి ఇప్పుడు ఇక్కడ స్థానికులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. సోహెల్కి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పుడిప్పుడు ఈ ప్రాంతానికి చేరుకుంటున్నట్లు కొంత మనకైతే ఆ సమాచారం వచ్చింది. అదేవిధంగా మనం చూస్తే మామూలు సమయంలో కూడా ఈ కొండపోచ సాగర్ సందర్శించడానికి వస్తే కూడా ఎవరిని కూడా పోలీసులు అనుమతించారు. ఆ విధంగా కూడా చూస్తే గతంలో కానీ నిర్మాణం అయినప్పుడు కానీ గతంలో ఈ కట్ట సాగర్ తెగిపోయినప్పుడు కూడా మీడియాను కూడా లోపలికి అనుమతించని యొక్క అధికారులు, ఆ తర్వాత వీళ్ళంతా కూడా విద్యార్థులు అంటే 15 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులంతా కూడా పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులంతా కూడా ఈ ప్రాంతానికి వస్తే నిషేధాజ్ఞలు ఉంటాయి. తర్వాత లేకుంటే అక్కడికి వెళ్ళవద్దని సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తారు. మనం ఎవరైతే డెడ్ బాడీ దొరికిందో ఆ డెడ్ బాడీ మాత్రం పోలీసులు అదేవిధంగా మిలిటరీకి సంబంధించిన సహాయకులు తీసుకొస్తున్నారు. ఒకరి డెడ్ బాడీ మాత్రం ఇప్పుడే బయటకు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత కట్ట మీద చేర్చే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు అనే వివరాలు కూడా పోలీసులు కనుక్కొని మాత్రం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళు వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడు ఈ ప్రాంతానికి మాత్రం హైదరాబాద్ ముషిరాబాద్ నుంచి మాత్రం 5 గల్లంతైన కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళని కూడా పోలీసు శాఖ వాళ్ళని ఓదార్చు పాత్ర మాత్రము ఎవరైతే ఇద్దరు ప్రాణాపాయ స్థితి బయటపడ్డారో వాళ్ళు చెలుపు దిగే సమయంలో ఎంత లోతుకి వెళ్ళారో వాళ్ళకి ఈత రాకుండా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉన్న తర్వాత కూడా వాళ్ళందరూ కాపాడే ప్రయత్నంలో ఒకరిని పట్టుకొని మరొకరు దిగారా, లేకుంటే ఒకేసారి సెల్పు దిగే సమయంలో వాళ్ళకు కాలు జారి లోపలికి వెళ్ళారనే విషయం కనుక్కునే ప్రయత్నంలో మనకు సమాచారం అయితే వస్తుంది. అఖిల, అయితే దుర్గారెడ్డి మనం చూస్తున్నాం ఇప్పటికే ఒకరి మృతదేహం కూడా లభ్యమైంది. అయితే మిగతా మృతదేహాలను కూడా వెలికి తీసేందుకు అక్కడ ఏమైనా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పటికే ఫ్లో కూడా ఎక్కువగా ఉండటంతో ఏమైనా మృతదేహాలు అటు ఇటు వెళ్ళిపోయే అవకాశం ఉందంటారు. అయితే అఖిల మనం చూడొచ్చు ఇక్కడ డ్యామ్ మిత్రం మనం ఎక్కడైతే వీళ్ళు సెల్ఫీ దిగారో ఆ గడ్డ మీద సెల్ఫీ దిగిన తర్వాత అక్కడ ఈ గజ ఈతగాల నుంచి దాదాపు ఒక 50 మీటర్ల దూరం మాత్రమే అక్కడికి వెళ్ళారో. ఆ తర్వాత ఎవరైతే లోపలికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే కింద అప్పుడు మాత్రం డ్యామ్ నిర్మాణం కోసం వాళ్ళు ఆ తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల తర్వాత బండరాలు ఉంటాయి, బండరాల మధ్యలో చిక్కుకొని మాత్రం వాళ్ళు ఉండొచ్చు. లేదంటే పోతే మాత్రం ఒక 500-600 మీటర్ల కంటే ఆ శవాలు కానీ డెడ్ బాడీలు కానీ వెళ్ళే అవకాశాలు లేవు.
దాదాపు గజ ఈతలు మాత్రం ఇప్పటివరకే 200-300 మీటర్ల దూరం వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళకు విచారణ బృందం వచ్చిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం వచ్చిన తర్వాత మిగతా పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఆ ప్రాంతంలో దిశగా మాత్రం ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు. ఆ తర్వాత గజ ఈతలు మాత్రం ఒక డెడ్ బాడీని తీసుకొచ్చారు. మళ్ళీ నలుగురు కోసం మాత్రము ఆ తర్వాత ఇక్కడికి వస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ ఇన్ఫ్లో అవుట్ఫ్లో లేకుంటే ఇక్కడైతే నీళ్లు ప్రవాహం ఉందో ఆ ప్రవాహాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మనం ముందుకెళ్ళొచ్చు. అఖిల తర్వాత కూడా ఒక డెడ్ బాడీని మాత్రము ఆ సాగర్ కట్ట మీదకి కొండపోచమ్మ సాగర్ కట్ట మీద తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం ఇక్కడ పోలీసు అధికారులు అదేవిధంగా మిలిటరీ సంబంధించిన అధికారులంతా కూడా వాళ్ళు సాయం చేస్తూ మాత్రం డెడ్ బాడీని పైకి తీసుకొస్తున్నారు. మనం విజువల్ చూడొచ్చు. ఆ విజువల్ మాత్రము ఆ తర్వాత ఇప్పటివరకు ఉదయం 12 గంటలకు ఎప్పుడైతే ఈ మన కొండపోచమ్మ సాగర్ లో గల్లంత అయ్యారో గల్లంత అయిన 5 కోసం వెతుకుంటే ఒకటి మాత్రం డెడ్ బాడీ శవం మాత్రం దొరికిందని చెప్పవచ్చు. మిగతా 4 కోసం మాత్రం యథావిధిగా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ఆ వివరాలు మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికైతే అక్కడికి స్థానికులు చేరుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా అక్కడ చేరుకుంటున్నారు. డెడ్ బాడీ ఇప్పుడే సాగర్ కట్ట మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అఖిల దుర్గారెడ్డి మనం చూస్తున్నాం ఇంతకు ముందు కూడా ఆ చెరువు కట్ట అక్కడ ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో తెగిపోవడంతో అప్పుడు కూడా ఎవరిని పంపలేని టైంలో అప్పటి నుంచైనా అట్లీస్ట్ హెచ్చరిక బోర్డులు కానీ అక్కడ లేదన్నా ఏమైనా అడ్డుగా పెట్టడం కానీ చేయకపోవడం కూడా అధికారుల వైఫల్యం అనుకోవచ్చు. ఇప్పటివరకు ఎవరైనా ఇరిగేషన్ అధికారులు అక్కడికి వచ్చారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? అయితే ఇప్పటివరకు అయితే సాగర్ డ్యామ్కు మాత్రం ఇరిగేషన్తో పాటు జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ కలెక్టర్ సంబంధించిన రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ వీళ్ళంతా కూడా పోలీసు సహాయంతో మాత్రం కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. రిస్క్ తర్వాత మనం చూడొచ్చు డెడ్ బాడీ మాత్రం ఇప్పటికే తీసుకొచ్చి వాళ్ళు మాత్రం పోస్ట్మార్టం తరలించే ఏర్పాట్లు మాత్రం చేస్తున్నారని చెప్పవచ్చు. అధికారులు అది 108 ద్వారా తీసుకొస్తున్నారు. చనిపోయిన వాళ్ళు ఎవరు ఏంటి అనే వివరాలు కూడా పోలీసులు మరి కాసేపట్లో తెలపడానికి మాత్రము సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. అఖిల దీంతో పాటు మనం చూస్తే మీరు అన్నట్టుగా ఈ చెరువు డ్యామ్ పక్కపడి కూడా ఎవరు కిందికి దిగకుండా బార్కేడ్లు ఏర్పాటు చేయాలి. నిజంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత ఎవరు వెళ్లకుండా కొంత నిషేధాజ్ఞలు విధించాలి. సూచిక బోర్డులు మీరు రాయాలి. ప్రమాద సమయం ఉంది అంటే ప్రమాదానికి సంబంధించిన కిందికి లోతైన ప్రాంతానికి వెళ్ళే అవకాశాన్ని కనుక తీసుకెళ్ళొద్దని చెప్పి అఖిల దుర్గారెడ్డి అక్కడికి ఇంతకు ముందే కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఎవరైనా ఉన్నారా కుటుంబ సభ్యులు? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే మృతదేహం లభ్యమైంది. అది ఎవరిది ఏంటనేది గుర్తించే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. మరి కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారా? వచ్చిన వాళ్ళు ఎవరన్నా? అంటే ఒకరిద్దరు మాత్రం ఇక్కడ కుటుంబ సభ్యులు చేరుకోవడం జరిగింది. అఖిల వాళ్ళతో మాట్లాడి చూద్దాం. వీళ్ళ కుటుంబాలు ఎవరికి సంబంధించింది, వాళ్ళు అసలు ఏంటి అని చెప్పి సోయలకు సంబంధించిందా లేకుంటే మిగతా వాళ్ళు మాత్రం కొంత ఇక్కడ ఉన్నారు. మీడియాకు సంబంధించిన వివరాలు కూడా అందించడానికి వాళ్ళు మాత్రం పోలీసులు మాత్రం అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం గుర్తుపడడం జరిగింది. అసలు వీళ్ళు ఎవరమ్మా? వీళ్ళ పేరెంట్ చనిపోయిన వాళ్ళ పేరెంట్ అమ్మా రాలేదా? అంటే నిజంగా ఇక్కడికి వాళ్ళకి సంబంధించిన స్థానికులు మాత్రం వాళ్ళకు కుటుంబ సభ్యులు అదే బంధువులు మాత్రం ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. నిజంగా ఆ స్థానికుల ద్వారా మాత్రం పోస్ట్మార్టం తరలించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అఖిల దుర్గారెడ్డి అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా తమ కుటుంబాలు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అటు హైదరాబాద్ నుంచి కూడా గజ ఈతగాలను పంపించి కార్యక్రమాలు అయితే వాళ్ళని వెలికి తీసేందుకు కూడా చర్యలు ముమ్మరం చేయాలంటూ కూడా అధికారులను అయితే ఆదేశించారు. మరి స్పెషల్గా ఎవరినైనా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కూడా గజ ఈతగాలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ఇంకా అయితే ఇప్పటికైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గజ ఈతగాలు మాత్రం హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి మరి కాసేపట్లో 5-10 నిమిషాల లోపల ఇక్కడికి వచ్చే అవకాశాలు. మరి ఎవరైతే మిగతా 4 గల్లంత అయ్యారో ఆ గల్లంత అయిన డెడ్ బాడీల కోసం మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి రెస్క్యూ టీము ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దాదాపు లోపలికి వెళ్ళి ఒక 400 నుంచి 500 మీటర్ల కంటే ఎక్కువ డెడ్ బాడీలు వెళ్ళే కనుక ఆ ప్రాంతంలో రిస్క్ చేసి డెడ్ బాడీలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఆ దిశగా మాత్రము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆదేశాలతో మాత్రం రెస్క్యూ టీము ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరి కాసేపట్లో కొండపోచమ్మ సాగర్ ఎక్కడైతే వీళ్ళు గల్లంత అయ్యారో ఆ ప్రాంతానికి చేరుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మాత్రం ఒక్క డెడ్ బాడీ మాత్రం బయటకు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు. నిజంగానే వాళ్ళకి ఎప్పుడు వచ్చారు? అసలు ఏమో మీకు ఏమవుతారు వీళ్ళు? వాళ్ళ మమ్మీనా? అసలు ఎవరు మమ్మీ? వాళ్ళ పేరేంటి? తనుష్ వాళ్ళ మమ్మీ ఉన్నారు. వాళ్ళని అడిగి చూసే ప్రయత్నం. అమ్మ మీకు ఎప్పుడు వీళ్ళు ఎప్పుడు బయటకు వెళ్ళారు? అసలు ఏం తెలిసింది? ఎప్పుడు తెలిసింది మీకు? పొద్దున్నే వెళ్ళారు సార్. వాళ్ళు గుడికాని వచ్చినారు. అందరు పిల్లలు గుడికనే బయలుదేరి సార్. 1 గంట 2 గంటలు అయినాక ఫోన్ చేశారు ఇట్లా పరిస్థితి అని చెప్పినారు మాకు. అంటే ఎవరు ఫోన్ చేశారమ్మా? ఎట్లా వచ్చారు? మీకు బయలుదేరి ఇక్కడ కొండపోచమ్మకి వస్తామని చెప్పినారు. పిల్లలే వచ్చినారు. గుడికి వెళ్ళేసి వస్తామని వచ్చినారు సార్. వాళ్ళు ఎవరు చెప్పారు మీకు? ఎట్లా తెలిసిందమ్మా ఇది? అలా ఎంబడి ఉన్నాయి. ఇంకో బాబుకి ఫోన్ చేసి చెప్పి మాకు లాస్ట్ ఏమని మాట్లాడమ్మా? ఎన్ని గంటలకు ఇక్కడ చేరుకున్నా అని చెప్పారు? చేసిన వాళ్ళు 10 గంటలకు అట్లా ఫోన్ చేసినారు. ఒక్కసారి మమ్మీ మేము ఇక్కడ వచ్చినాము, వాళ్ళకి ఏదో స్కాన్ చేసినారంట, ఓటీపీ వస్తుందని చెప్పినారు.
ఓటీపీ వస్తే చెప్పినా కానీ అది కరెక్ట్ కాదు మమ్మీ అన్నారు. ఏమో రైలు ఇంకేం ఓటీపీ రాలేదంటే సరే సరే నువ్వు టెన్షన్ పడకు, మేము వచ్చినాం, మేము వస్తామని చెప్పినారు. అంతే మాట్లాడారు, ఇంకేం మాట్లాడలే ఇక. చూడొచ్చు, తనిష్ వాళ్ళ మదర్ వచ్చింది. తర్వాత వాళ్ళు ఉదయం 8 మేరకు ఇంటికి నుంచి బయలుదేరి 10-10:30 సమయంలో మాత్రం కొంత సమాచారం అందించాలని చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు మాత్రము ఇక్కడ వరకు వివరాలు మాత్రం పూర్తిగా అందించలేకపోయారని చెప్తున్నారు. నిజంగానే అంటే దాదాపు 10-12 గంటలు మాత్రం ఈ 4-5 మాత్రము సెల్ఫీ వీడియో తీయడానికి ఇక్కడ స్థానికంగా లోపలికి దిగినట్లు స్థానికుల ద్వారా మాత్రము ఆ పోలీసులకు సమాచారం అందించారు. దాంతోపాటు మనం చూడొచ్చు, నిజంగానే ఎప్పుడైనా ఇక్కడ ఈ ప్రాంత రైతులు కానీ వ్యవసాయదారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఈ కట్టపండి ప్రయాణం చేయాలన్నా వెళ్ళాలన్నా కానీ అక్కడ ఆంక్షలు ఉంటాయి. పోలీసులు మాత్రము కనుక్కొని అవసరం ఉంటేనే పంపిస్తారు. నిజంగా హైదరాబాద్ నుంచి 7 యువకులు కిందికి వాహనం తీసుకొచ్చి అక్కడ వాహనాలు నిలిపి ఈ ప్రాంతానికి ఇక్కడ చెరుకు సాగర్ డ్యామ్ కిందకి వస్తుంటే మిగతా వాళ్ళు ఇక్కడ ఎవరు స్థానికంగా చూడలేదా? నిజంగా ఈ 15 నుంచి 20 సంవత్సరాల యువకులకు ఎవరికి కూడా ఈత రాదు. ఆ తర్వాత ఒకరినొకరు సెల్ఫీ దిగి 5 నిమిషాలు 7 నిమిషాల 7 సెకండ్ల విజువల్ మనం చూడడం జరిగింది. అంటే వాళ్ళు లాస్ట్ సమయంలో వాళ్ళు ఎంత సంతోషం వ్యక్తం గడిపారు. నిజంగా ఈ రోజు పండుగ సెకండ్ సాటర్డే, ఆ తర్వాత సంక్రాంతి వస్తుంది. 7 రోజులు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 7 రోజుల్లో మొదటి రోజే నిజంగా కుటుంబ సభ్యులతో సంతోషం గడిపే సమయంలో మాత్రము కుటుంబ సభ్యులకు శోక సంతరం మిగిలిందని చెప్పవచ్చు. 7 సంబంధించిన 5 మాత్రం ప్రాణాలతో బయటపడలేదు. 2 మాత్రం బయటపడ్డారు. వారిని కూడా మీడియా ముందుకు రానియకుండా ఆ పోలీసులు ఆంక్షలు విధించడం మనకు కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగా సాధారణ సమయంలో మాత్రం ఈ ప్రాంతానికి రానియారు కనుక పండుగ సెలవులో కానీ ఇతర ప్రమాద సమయం జరిగే కొన్ని చోట్ల మాత్రం ఒకరిద్దరు చనిపోయారు. ఇక్కడ కొండపోచమ్మ సాగర్లో ఇదే ప్రమాదం, మొదటి ప్రమాదం 5 చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా కానీ ఈ ప్రాంతంలో ఎక్కడైతే లోతు ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి వెళ్లకుండా బార్కెట్లు ఏర్పాటు చేయాలి, లేకుంటే కంచె లేకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి, సూచిక బోర్డులు పెట్టాలి, లేకుంటే ఎవరు వెళ్ళకుండా ఏ ఉంటుంది, లేకుంటే సీసీ కెమెరాలు ఉంటాయి. ఎక్కడ కానీ వాటికి సంబంధించిన స్టాండ్లు పిడియేశారు, ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పిడియలేదు. వాళ్ళు ఏ సమయానికి వచ్చారు, ఎక్కడికి వచ్చారు, ఏ సందర్భంలో వచ్చారని కూడా వాళ్ళు మాత్రం వివరాలు